ఏమిటంటే షార్ట్ పేమెంట్. షార్ట్ పేమెంట్ అంటే వాళ్ళు కావాలని పెట్టిందేం కాదు, పైనుంచి వచ్చింది మేడం ఇది మాకు తెలియదండి అని చెప్పి అది వాళ్ళు చెప్తారు. షాప్ వాళ్ళు వినియోగదారులు ఏమో వాడి పైనుంచి వచ్చిందని చెప్తున్నారు, కానీ కొనుక్కుంటూనే మేము నష్టపోతున్నాం, డబ్బులు ఇచ్చేది మేము కదండి, మేము ఎందుకు నష్టపోవాలి అని చెప్పి వీళ్ళ కక్ష మధ్యలో మేము ఉండిపోతున్నాం. మీరు మమ్మల్ని కూడా అర్థం చేసుకున్నాం. వాళ్ళ వాదనని మేము సమర్థించాలా, మీ వాదన సమర్థించాలా అన్నది మాకు తెలియని పరిస్థితుల్లో మేము పెనాల్టీ వేస్తుంటే మేడం మా తప్పు లేదే మేము పెనాల్టీ ఎందుకు కట్టాలని చెప్పి మీరు అంటారు. మా తప్పు లేదే మేము అక్కడ మాకు కరెక్ట్ పేమెంట్ ఇవ్వని వాటికి మేమంతా డబ్బు చెల్లించి మేము ఎందుకు కొనుక్కోవాలని చెప్పి కస్టమర్ అంటారు. అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం మా మీద. నేను మొన్న ఇక్కడ నర్సరావుపేటలో ఒక 3 షాప్స్ చూశానండి. జస్ట్ మొన్న మంగళవారం వచ్చాను, క్రితం మంగళవారం, ఇంకా 1 వీక్ కూడా కాదు. 3 షాప్స్ చూస్తే 3 షాప్స్లోనూ కూడా ఒక షాప్, అది ఆ షాపు శారదాంబ. మరి వారు ఇక్కడికి వచ్చారు లేదో నాకు తెలియదు. శారదాంబ జ్యువెలర్స్ అని చెప్పి వాడి షాప్ వెళ్ళారు. అది నేను మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటంటే మిగతా షాప్స్ అన్నింటిలోనూ కూడా ఈ నల్ల పూసల్లో వాటిల్లో అసలు మొత్తం టోటల్ వెయిట్ ఎంత, గ్రాస్ వెయిట్ ఎంత అని మీకు తెలుస్తుంది. అలాగే స్టోన్ వెయిట్ ఎంత, లేకపోతే బ్లాక్ బీడ్స్ వెయిట్ ఎంత అనేది విడివిడిగా చెప్తారు. ఎంత ఉంది అని చెప్పి దానికి ట్యాగ్ పెడతారు. వాడి షాప్లోకి నేను వెళ్ళినప్పుడు మొత్తం నెట్ గ్రాస్ వెయిట్ తప్పించి నెట్ వెయిట్ ఎక్కడ వాళ్ళు మెన్షన్ చేయాలి. నేను అడిగాను అలా చెప్తే ఎలాంటి అంటే అది ఒక్కటే కాదు, బ్లాక్ బీడ్స్ ఒకటే కాదు, అందులో వాళ్ళు ఆకుపచ్చలు, ముత్యాలు, రత్నాలు అన్నీ ఉన్నాయి వాళ్ళ షాప్స్లో. అన్నీ వెళ్ళి చూశాను, ట్యాగ్స్ అన్నీ అలాగే ఉన్నాయి. మరి స్టడ్డెడ్ ఆర్నమెంట్స్కి మరి మీరు వెయిట్ ఎలా వేస్తారు, బంగారం ఇంత ఇంత అని చెప్పి మరి మీరు బిల్లులో ఎలా చెప్తారంటే మాకు ఉజ్జాయింపుగా తెలుస్తుందండి అంటున్నారు. అలా కాదు, రూల్స్ అనేవి అందరికీ సేమ్. రూల్స్ అనేవి జరిగింది, నేను ఒకసారి జరిగింది చెప్తాను, జరిగింది చెప్తున్నాను. ఏం జరిగిందండి జరిగింది చెప్తున్నాను. ఆయన తర్వాత నేను అడిగితే వాళ్ళని మీరు ఒక ఎస్టిమేషన్ స్లిప్ ఒకటి పట్టుకొచ్చి ఇవ్వండి నాకు. వాళ్ళు ఇప్పుడు టోటల్ వెయిట్ ఇంత అని చెప్పి దాని మీద ఎంతైతే మెన్షన్ చేశారో టోటల్ వెయిట్ వేశారు, రాళ్ల బరువు ఎంత అని చెప్పి వేశారు. మరి మీకు ఎలా తెలిసింది అంటే మాకు ఉజ్జాయింపుగా తెలుస్తుందండి అన్న. మీరు అలా ఉజ్జాయింపుగా చెప్తే అది కస్టమర్ నష్టపోతాడండి, అలా రాయడానికి మీరు వీలు లేదని చెప్పారు. మాకు తెలుస్తుందండి, మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ వ్యాపారంలో అన్నారు. అది కరెక్ట్ కాదని చెప్పి కేసు రాసా వచ్చేసి నాకు ఫోన్లు వచ్చే తర్వాత అది వేరే విషయం. బట్ మిగతా షాప్స్లో మాత్రం కట్లబాయి వాళ్ళ షాప్కి వెళ్ళి, ఇంకో SGS ఏదో షాప్కి వెళ్ళి, వాళ్ళ షాప్లో బీడ్స్ వెయిట్ ఎంత విడిగా చెప్తున్నారు, మొత్తం టోటల్ వెయిట్ ఆఫ్ ద ఆర్నమెంట్ చెప్తున్నారు, బ్లాక్ బీడ్స్ వెయిట్ చెప్పారు. నేను ఓపెన్ చేసి చూసి అక్కడ టెస్ట్ చేశాను. అక్కడ బ్లాక్ బీడ్స్ చైన్ తీసుకున్నాం నల్ల పూసల్ని, అది నియర్లీ 6.5 గ్రామ్స్ 7 గ్రామ్స్ ఉంది. అంతే ఉన్నటువంటి చైన్ తీసుకుని ఓపెన్ చేయించాలి. అసలు వాడు చెప్తున్నటువంటి బరువు కరెక్ట్గా ఉంటుందా లేదా, బంగారం బరువు తేడా వచ్చు కేసు రాసి మా తప్పు లేదు కదండి అంట. అందులో ఎవండి కొనుక్కునేవాడు తప్పు లేదు, మీ తప్పు లేదు, తయారు చేసినటువంటి వ్యక్తి తప్పు. ఆ తయారు చేసిన వ్యక్తి ఎవరో మాకు తెలియదు. మీకు వందలాది చైన్స్ వస్తూ ఉంటాయి, మీరు ఆర్డర్ పెడతారు, అది ముంబై నుంచి వస్తాయా, ఢిల్లీ నుంచి వస్తాయా, చెన్నై నుంచి వస్తాయా తెలియదు. వాళ్ళు వందలాది చైన్స్ పంపిస్తూ ఉంటారు. మేము వచ్చినప్పుడు ఇటువంటిది దొరికింది అనుకోండి, కేసు రాయకుండా అయితే నేను రానంతసేపు మీ వ్యాపారం జరుగుతూనే ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 3.5 సంవత్సరాలు గుంటూరు జేసీగా వచ్చాను. మొదటిసారి నర్సరావుపేట ఇన్స్పెక్షన్కి వచ్చాను. 3 షాప్స్ చూశాను. 3 షాప్స్లోనూ ఆ SGSలో కూడా అది కొంచెం తక్కువే దొరికింది, వేరే షాప్లో కొంచెం ఎక్కువ దొరికింది వేరియేషన్. కేసు అయితే రిజిస్టర్ చేశాను, ఇంకా పెనాల్టీలు కట్టించలేదు. ప్రస్తుతం చీరాల్లో కూడా మొన్న వెళ్ళి షాప్ చూశారు, ఇందాక చీరాలు కూడా మెన్షన్ చేశారండి. చీరాల్లో కూడా అంతే వేరియేషన్. ఏ షాప్కి వెళ్ళినా మీరు నాట్ ఓన్లీ చిన్న షాప్, మీరు జ్యువెలరీ షాప్లో బ్రాండెడ్ షోరూమ్స్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ జాయ్ లుకాస్, ఏ షాప్కి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి. కళ్యాణ్, ఖజానా, పెద్ద షాప్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు సొంతంగా తయారు చేయించుకుంటారు. వాళ్ళ ఆర్నమెంట్స్ ఆర్డర్ ఇవాళ 250 mg షార్ట్ అంటే మీరు చెప్పండి, ఇవాళ బంగారం రేట్ ప్రకారం మీరు చెప్పండి. 3,000 నుంచి 4,000 రూపాయలు నష్టపోతారు కస్టమర్. 6 గ్రాముల బంగారం ఇంటికి అది చైన్ వెయిట్ ఇంక్లూడింగ్ బ్లాక్ బీడ్స్ 700 mg వరకు షార్ట్ నేను చూసాను
షాక్ అయ్యా ఫస్ట్ టైం ఇన్ మై సర్వీస్. 18 ఏళ్ళు అవుతుంది సర్వీస్లోకి వచ్చి నేను. నాకు 24 ఏళ్ళకి ఉద్యోగం వచ్చేసింది. ఫస్ట్ టైం 700 mg షార్ట్ నేను చూశాను. ఫస్ట్ టైం 350 వరకు ఓకే అమ్మో ఎంత పెరిగిపోతుంది అనుకున్నాను, కానీ దాని డబుల్ ద వెయిట్ వచ్చింది షార్ట్. మొదటిసారి నేను చూడండి. ఏం చేయమంటారు మీరే చెప్పి. అంతంత షార్ట్ అనేది పెడుతుంటే కస్టమర్ నష్టపోతున్నాడా? నష్టపోతున్నాడు. అవన్నీ రెడీమేడ్ వచ్చే వాటిలో జరుగుతుందండి. అదే కదండి ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నారు కస్టమర్స్. వాళ్ళ పూసలు కూడా ఎదిరిస్తున్నామండి. అది రెడీమేడ్ షాపులో అమ్మాయి రెడీమేడ్ అండి. అవన్నీ ఏ వాళ్ళు చేయించినవి కాదు. ప్రతి షాప్ వాళ్ళు కూడా పైనుంచి కొనుక్కున్నాయి. ఎవరు కూడా ఆర్డర్ ఇచ్చి చేయించింది ఏమి ఉండదండి. మొత్తం కూడా బాంబే స్టాకిస్టులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అందరూ ప్రతి జరుగుతున్నది మొత్తం పైనుంచే వస్తుందండి. కింద ఇక్కడ ఎవరు కూడా దానిలో ఏం మార్చేది ఉండదు. ఆ పైనుంచి ట్యాగ్ వచ్చిందే మేము పెట్టుకుని అమ్ముతున్నాం. పైనుంచి ఏ విధంగా వస్తుందో మీరు అలాగే అమ్ముతున్నారు. మరి అందులో కొంతమంది ట్యాగులు మారుస్తున్నారు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. బట్ నేను వెళ్ళిన వెంటనే గ్రాస్ వెయిట్ టోటల్ వెయిట్ ఆఫ్ ది ఆర్డర్ చూస్తున్నాను. అందులో వాళ్ళు ఇది అని చెప్పి బంగారం బరువు ఇంత, రాళ్ళ బరువు ఇంత అని చెప్తున్నారు. అది కరెక్ట్ గా ఉంటుందా లేదా అన్నది కూడా మేము వెరిఫై చేస్తాం. అందులోనే వెరిఫికేషన్ ఆర్డర్ వాళ్ళకి మేము చేయించి మళ్ళీ పూసలు కూడా ఎదురు కాటా వేసిస్తున్నాం. అది దాదాపు జరుగుతుంది ఏంటంటే ఈ అవకాశం వస్తుంది. ఆర్డర్ ఇచ్చి చేయించే వాటిలో మరి దాన్ని ఇప్పుడు ఎలా రెక్టిఫై చేయాలి? దాన్ని హౌ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం. ఎవరు చేంజ్ చేయలేకపోతున్నారు. మ్యానుఫ్యాక్చరర్ అంటే ఎక్కడో బొంబాయి నుంచో మీరు చెన్నై నుంచో వస్తారు. అది ఇప్పుడు నా రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు. జనరలైజ్ చేయండి. ఇది ఇప్పుడు ఒకప్పుడు 2,000 ఉండేది గ్రాము, వేళ 12,000 అయిపోయింది. రేటు పెరుగుతున్న కొద్ది వినియోగదారులు ఇంకా మా మీద ఎలా రైడింగ్ చేస్తున్నారు, సప్లై స్టార్ట్ చేస్తే దెన్ ఇట్ విల్ బి ఓకే. మా మీద రైట్ ఎండ్ కస్టమర్ రిటైల్ షాప్ వచ్చి 100 మ్యానుఫ్యాక్చర్ బోర్డు ఇదే పంచదార కిలో 45 రూపాయలు. వినండి, దిస్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ మెటల్. మీరు ప్రజలు న్యాయం చేయండి అంతే. ఇవన్నీ కాదు ఆ న్యాయం మాడుకోండి. ఇవన్నీ ఆ సప్లై కూడా ఆయన కూడా జిఎస్టీ హోల్డరే. సప్లై పై నుంచి రావడం వేరు, కలకడా నుంచి, బాంబే నుంచి, ఆ నుంచి ఇక్కడ కొంతమంది ట్యాంక్ మారుస్తున్నారు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. బ్రాండెడ్ షాప్స్ వాళ్ళు ఆర్డర్ పెట్టి వాళ్ళు చేయించుకుంటారు. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళెవరికి ఆర్డర్ పెట్టి వాళ్ళు చేయించారు. అక్కడ తేడా వచ్చిందంటే ఇంకా పెద్ద కేసు. మీ షాప్స్ లో దొరికాయి అనుకోండి, అంత పెద్ద కేసులుగా మేము ట్రీట్ చేయం. ఎందుకంటే మీరు ఎవరికో ఆర్డర్ పెడతారు, వాళ్ళు చేసిస్తారు, దాని ప్రకారం మీరు అమ్ముతారు. బ్రాండెడ్ షాప్స్ మీద మేము లక్షల్లో పెనాల్టీలు వేసేది అందుకే. వాళ్ళ షాప్స్ లో వాళ్ళు తయారు చేసినప్పుడు కూడా వాళ్ళు కరెక్ట్ చెప్పకపోతే పైగా వాళ్ళకి బిజినెస్ ఉంటుకోవచ్చు. వాళ్ళు వచ్చిన తర్వాత మీ బిజినెస్ అంతా తగ్గిపోయింది పూర్తిగా. మామూలు షాప్కి వెళ్ళే రోజులు కాదు, ఎవరు వెళ్ళట్లేదు ఎవరు కూడా షాప్స్. సో ఇప్పుడు దట్ ఈస్ ద ప్రాబ్లం అండి. ముఖ్యంగా హోటల్ బంగారం బరువులో నేను అప్పుడు ఆ విషయాల గురించి ఇప్పుడు నా గాజు బంగారం నచ్చింది ఏంటంటే నేను చూసుకుంటాను డైరెక్ట్గా వెళ్ళి. నల్ల పూసలు లేకపోతే ఈ రాళ్ళు పొదిగిన ఆభరణాలు పరిస్థితి కాదు, మోసం జరుగుతోంది అక్కడ అసలు బంగారం. అందుకే మేము స్లిప్లో ఖచ్చితంగా మీరు ఇచ్చేటటువంటి అల్టిమేట్ బిల్లులో బంగారం బరువు ఇంత, రాళ్ళ బరువు ఇంత, టోటల్ బరువు ఇంత విడివిడిగా మెన్షన్ చేయాలి అని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం? మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు చెక్ చేస్తే మీరు అంత చెప్తున్నదే అంత ఉందా లేదా అక్కడ అని చెప్పి చూడటం. ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పి రూల్ కూడా మేము ఆంధ్రాలో పెట్టాం. దానికి ఏడిఎం 18 క్యారెట్సా లేకపోతే 22 24 మరి దాన్ని బట్టి రేట్లు మారిపోతుంటాయి కదా. ఆ రేట్లన్నీ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి అని చెప్పి టోటల్ అసలు వెళ్ళినప్పుడే ట్యాక్స్లోనే టోటల్ బరువు చెప్పేసి మిగతా బరువులు చెప్పకపోతే ఉజ్జాయింపుగా వేస్తామండి అన్న ఎంతవరకు సరైందండి. ఉజ్జాయింపుగా కస్టమర్ నేను కూడా ఏదో ఆ రేటు ఈ రేటు ఇస్తాను, వేళ బంగారం రేటు ఇస్తాను మీరు చెప్తున్నారు కదా, నాకు నచ్చినంత రేటు నేను ఇస్తానంటే వాళ్ళు ఊరుకుంటాను. షాప్ కూడా చెప్పండి ఇవాళ ఇస్తుందంటే బిఎస్సీ ప్రైవేట్ బొంబాయి రేట్ ఫాలో అవుతారో కలకత్తా రేట్ ఫాలో అవుతారో నాకు ఎవరో కలకత్తా అన్నారు మన చీరాలు ఉన్నప్పుడు.
కాబట్టి ఖచ్చితంగా వెయిట్ అనేది మీరు బిల్లులో అల్టిమేట్గా ఇచ్చేటటువంటి బిల్లులో అయితే విడివిడిగా చెప్పాల్సిందే. ఆ వెయిట్ మేము ఎప్పుడైనా ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు చెక్ చేస్తే దాంతో సరిపోవాల్సిందే. ఏదైనా తేడా వస్తే ఒక 10 mg 20 mg 30 mg వరకు ఓకేనండి, ఇట్ ఈస్ కన్సిడరబుల్. ఎందుకంటే పొరపాటు అనేది జరగదు. అన్ని విచిత్రం ఏంటంటే అన్ని షార్ట్ వస్తున్నాయి తప్ప ఎక్కువ ఏది రావట్లేదు. అదేం చిత్రం, అదేంటో అన్ని తక్కువ వస్తున్నాయండి బంగారం. అది మరి మ్యానుఫ్యాక్చరర్ డిఫెక్ట్ అది లేదు, భగవంతుడిలో లోపం ఉంది. మరి భగవంతుడే అనుకోవాలి. అన్ని తక్కువే, ఎక్కడికి వెళ్ళినా తక్కువే. మరి బుక్ చేస్తా, అందుకే కదండి మరి బంగారం తక్కువ వస్తుందని కదా కేసులు పెడుతుంది. 4 గ్రాములు 5 గ్రాములు పోయినాయి అనుకోండి. 5 గ్రాములు అప్పుడు మీరు ట్యాగ్ మార్చుకోండి అంటాను. 3 గ్రాములే పోయింది అనుకోండి వెయిట్. మేము 4 గ్రాములు రాసాం అనుకుంటాం. అప్పుడు ఏం చేస్తారు? గిఫ్ట్ వచ్చింది. 4 గ్రాములు ఉంది వెయిట్ మేము రాసింది అనుకోండి, లేదా పైన అది 3 గ్రాములే పోయింది అనుకోండి. అంటే నల్ల పూసలు బరువు ఎక్కువ ఉందనా తక్కువ ఉందనా? తక్కువ ఉందని. నల్ల పూసలు బరువు తక్కువ వచ్చింది, సో బంగారం బరువు ఎక్కువ ఉంది అంటారు. అప్పుడు మీరు ట్యాగ్ మార్చుకోలేదా అని చెప్పి అడుగుతారు. మేమే కాబట్టి మా ఉద్దేశం మీరు నష్టపోకూడదు, కస్టమర్ నష్టపోకూడదు. ఎలా కాదు? గ్రామం మీరు మాత్రం తెచ్చేస్తామంటే ఎవరు గ్రామం మీరు అప్పుడు ట్యాగ్ మార్చుకోవాల్సిందే కదా. అదే చెప్తున్నాను కదా, ఎక్కడికి వెళ్ళినా తక్కువ తక్కువ ఎక్కువ రావాలి. ముఖ్యంగా జరుగుతున్న మోసం మాత్రం అంతా ఈ నల్ల పూసల్లోనూ ఈ రాళ్ళు పొదిగినటువంటి ఆభరణాల్లోనే జరుగుతుంది. మామూలు బంగారంలో ఇలాంటి ప్లేన్ గాజుల్లో కానీ ప్లేన్ ఆభరణాల్లో కానీ ఎక్కడ మోసాలు అనేవి జరగట్లేదు. నేను చాలా షాప్ చూశాను, జరుగుతున్నదంతా ఇక్కడే. కస్టమర్ కూడా, మీరు కస్టమరే, మీరు ఎక్కడికో వెళ్ళి కొనుక్కుంటారు. మీ షాప్లోనే మీరు తీసుకోవాలని లేదు. అక్కడికి వెళ్ళినప్పుడు యాజ్ ఏ షాప్ ఓనర్గా మీకు డౌట్ వస్తుంది, వాడు ఇచ్చినటువంటి వెయిట్ కరెక్టా కాదా. అందుకే నేను రాళ్ళు పొందిన ఆభరణాలు కొనడం మానేశానండి. ఇవన్నీ చూసిన తర్వాత ప్లేన్ గాజులు తప్పించి, ప్లేన్ ఆభరణాలు తప్పించి రాళ్ళు పొదిగిన వాడి జోలికి వెళ్ళడం మానేశాను. మీరు అది నమ్మండి నమ్మవు, మాకెందుకు ఇస్తారండి, మేము కస్టమరే కదా. నేను అక్కడికి వెళ్తే నేను సో నేను చెప్పుకుంటాను. అది ఎందుకంటే తెలుస్తుంది కాబట్టి. మేము వెళ్ళి చూస్తున్నాం, చూసేవాళ్ళే తెలుస్తుంది, చెప్పేవాళ్ళే. సో అది మీరు కొంచెం కరెక్ట్ చేసుకుంటే ఒక 20, 30 వరకు 40 వరకు కన్సిడర్ చేస్తామండి. మరి వందలాది ఎంజీలు తేడా వస్తుంటే దానికి మేమేంటి పెనాల్టీ చట్ట ప్రకారం కట్టాల్సిందే. దానికి ఆ విషయంలో మీరు కూడా మాకు కోఆపరేట్ చేయాలి. 300, 400, 700 దాకా వెళ్ళిపోయిందంటే ఆశ్చర్యపోయాడు నిజంగా. మన గుంటూరులో ఇంకో షాప్కి వెళ్ళాను, అక్కడ షార్ట్. మేడం ప్లీజ్ మా తప్పు లేదండి, మీ తప్పు లేదనే విషయం నాకు తెలుసు, కానీ ఐటమ్ మీ దగ్గర దొరికింది నాకు. హూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఐటమ్ మీ దగ్గర, మీరు అమ్ముతున్నారు దాన్ని కస్టమర్, దాని మీద ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు? అది కొంచెం మీ అసోసియేషన్లో మీరు మాట్లాడుకుని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటాం. మా డిపార్ట్మెంట్ తరఫున మీకు చెప్పేటటువంటి ఏకైక సలహా, మిగతా అవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మా డిపార్ట్మెంట్ తరఫున మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు చెప్పొచ్చు. మా వాళ్ళ తరఫున మా ఏసీలు కానీ మా డీసీలు కానీ ఏదైనా వచ్చి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నా కొన్ని విషయాల్లో ఏమైనా మీరు చెప్పచ్చు. ఇట్స్ అన్ ఓపెన్ డిస్కషన్. నేను చెప్తే మీరు విన్నాం అన్నది ఏం కాదు. మీ దగ్గర దొరుకుతుంది కాబట్టి మేము మీ మీద చేస్తాం. ఇది మా తప్పు లేదండి. ఇప్పుడు అలాగే డీలర్ దగ్గరికి వెళ్తామండి, గ్యాస్ ఏజెన్సీ, వీళ్ళు లివింగ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. మీలాగే ఉంటారు వాళ్ళు, గ్యాస్ ఏజెన్సీలు ఉంటాయి. గ్యాస్ ఏజెన్సీలకు వెళ్తాము, వెళ్ళినప్పుడు నేను మొన్న చూసినప్పుడు 3 కేజీలు తక్కువ ఉంది.